హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టగా నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చూడండి, మనకు కలిగిన ఒక శ్రమలో, మనకు కలిగిన ఒక బాధలో, అపాయము మన దరిచేరినప్పుడు, ఆపత్కాలంలో మనం ఉంటున్నప్పుడు, మన వేదన గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం కంగారు పడేవారం కాకుండా, మనం బాధపడేవారం కాకుండా, భయపడేవారం కాకుండా, మనకు కలిగిన శ్రమను బట్టి, అపాయమును బట్టి దేవునికి మొరపెట్టగలిగితే, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరిచినట్లుగా నా కార్యములను నీ జీవితంలో జరిగిస్తానని. చూడండి, దానియేలు సింహపు గుహలో దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఆ సింహాల గుహలోనికి దిగి వచ్చి వాటి నోళ్లను మూయించి దానియేలును సురక్షితంగా భద్రంగా కాపాడాడు. ఇంకా షద్రకు మేషకు అబేద్నెగోలను కూడా రక్షించడానికి ఆయన అగ్నిలోనికి దిగి వచ్చిన దేవుడు. ఈరోజు నీకు కలిగిన శ్రమ ఏదైనా, బాధ ఏదైనా, వేదన ఏదైనా, చింత ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ కన్నీరు ఏదైనా, నీవు వెళ్తున్న అపాయకరమైన పరిస్థితి ఏదైనా, నువ్వు చింతపడ్డం మానేసి, నువ్వు కంగారు పడ్డం మానేసి, నువ్వు ఏడవడం, దుఃఖించడం మానివేసి ప్రభు అయిన క్రీస్తు యొద్దకు వచ్చి నువ్వు మొరపెట్టగలిగితే, నువ్వు ప్రార్థించగలిగితే ఆయన నిన్ను విడిపించి తన నామమును నీ ద్వారంగా ఆయన మహిమపరచబోతున్నాడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.